Yeah, hi everyone. So one of our student Ravi got a job as a fresher. So let us discuss with him. So తను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఏంటి, తన జాబ్ ఎలా క్రాక్ చేశాడు అండ్ ప్రాక్టీస్ ఎలా చేసుకున్నాడు. సో లెట్స్ డిస్కస్ విత్ హిమ్. యా, హాయ్ రవి. సో థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. హాయ్ అశోక్ గారు. Ravi, so we'll start actually initially with your profile. Like మీ ప్రొఫైల్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసి, సో దాని తర్వాత మీరు ఎలా స్టార్ట్ చేశారు కోర్సు అండ్ సక్సెస్ ఎలా అయ్యారు, ప్రాక్టీస్ ఎలా చేశారు రెగ్యులర్గా. సో కెన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్, ఇట్స్ హెల్ప్ఫుల్ ఫర్ ద న్యూ లెర్నర్స్ యాజ్ వెల్. యా ఓకే అశోక్ గారు, థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను 2022లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిందండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నేను ఒక 7 to 8 months ఒక ఇన్స్టిట్యూట్లో జావా రిలేటెడ్ కోర్స్ ఒకటి తీసుకున్నాను. సో లేటర్ అది అయిపోయాక ఆ టైంలో మనకి ఈ రెసిషన్ అని జాబ్స్ లేవని ఈ మధ్యలో సేమ్ టైంలో కూడా మనకి యుఎస్ అనేది మంచి బూమ్ అయిందండి ఆ టైంలో. ఇంకా యుఎస్ వెళ్ళాలని అలా వెతుక్కుంటూ యుఎస్ వెళ్ళాలని మళ్ళీ యుఎస్ ప్లాన్స్ చేశానండి. అలా మళ్ళీ యుఎస్ ప్లాన్స్ లో వీసా రిజెక్షన్ జరిగింది. ఇంకా లేటర్ అలా అలా గ్యాప్ వచ్చేసిందండి నాకు. 24 25 వరకు వచ్చేసింది. ఇంకా 25లో ఇంకా ఇలా ఇలా కాదు, ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, కెరీర్ గ్యాప్ ఎక్కువ అయిపోతుంది మనకి అని చెప్పి ఏదో ఒక కోర్స్ జాయిన్ అవుదాము, మళ్ళీ ఆ జాబ్ మీద మనం చూడలేము అని అనుకొని ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం అనుకొని 24 ఏప్రిల్ నుంచి సెర్చ్ చేశాను. 25 ఏప్రిల్ నుంచి సెర్చ్ చేశాను. ఆ సెర్చ్ చేస్తున్న టైంలో యాక్చువల్గా నేను సేల్స్ ఫోర్స్ జాయిన్ అవుదాం అనుకున్నానండి. కాకపోతే సేల్స్ ఫోర్స్ ఇలా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అని చూస్తున్నా, డెవాప్స్ ఆర్ సేల్స్ సిఆర్ఎం చూద్దాం అనుకున్నాను మంది. ఇంకా ఫైనల్గా ఇంకా మైక్రోసాఫ్ట్ సిఆర్ఎం బాగుంది అని అనిపించింది. ఇంకా ఇందులో జాయిన్ అయ్యానండి. రీసెంట్గా 3 months బ్యాక్ ఫ్రెషర్గా జాయిన్ అయ్యానండి. సో ఇది కోర్సు మీకు ముందుగా ఏమైనా తెలుసా? ఇది ఎలా తెలిసింది డైనమిక్స్ ఏరంది? నేను యూట్యూబ్ ద్వారానేనండి. యూట్యూబ్లో సివైసి అఫీషియల్ అని ఒక ఛానల్ ఉంది, అండ్ మన లక్కీ టెక్ జోన్ అని కూడా ఒక ఛానల్ ఉంది. నేను బేసిక్గా కెరీర్ గ్యాప్ వచ్చింది, ఏదైనా సెర్చ్ చేస్తాను, ఏదైనా డొమైన్ నేర్చుకుందాం అన్న టైంలో నాకు ఏప్రిల్లోనే తెలిసిందండి. బట్ ఎక్స్ప్లోర్ చేస్తే కొంచెం టైం వేస్ట్ అయింది. లేటర్ అండ్ సెప్టెంబర్లో జాయిన్ అయ్యానండి మన కోర్స్. సో అంతకుముందు ఏదైనా లైక్ వేరే ఇన్స్టిట్యూట్స్లో ఏమైనా చూసారా ఈ సిఆర్ఎం కోర్సు? డైరెక్ట్ మన దగ్గర. ఎక్కడ ఏమీ చూడలేదండి. నేను డైరెక్ట్ గా మన కోర్సే జాయిన్ అయిపోయానండి. మ్మ్. సేల్స్ ఫోర్స్ అనుకున్నాను, సేల్స్ ఫోర్స్ కాదు, డైనమిక్స్ కూడా కొత్తది బాగుంది అని అనుకున్నాను. డైరెక్ట్ మన కోర్స్ జాయిన్ అయిపోయానండి. ఓకే, ఓకే. అంటే లోడ్ లెస్ టైం, అంటే జాబ్ ప్రెజర్ ఉంది ఇంట్లో కూడా, ఏదో ఒకటి స్టార్ట్ చేద్దాము అనే టైంలో మనకి లెస్ టైంలో త్వరగా అయిపోతుంది అనే ఉద్దేశంలో అండ్ మోర్ స్కిల్స్ వస్తాయని సిఆర్ఎం వైపు వచ్చేసాను. మ్మ్. సో మీరు ట్రైనింగ్లో డైలీ ఎన్ని అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళు, రవి? అండ్ డైలీ నాకు సిఎస్ బ్యాక్గ్రౌండ్ అండి, నేను బీటెక్లో కూడా. మ్మ్. సో నాకు కోర్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో చాలా ఈజీగా అనిపించింది. నాకు పెద్ద టైం ఏం తీసుకోలేదండి. డైలీ ఒక 3 to 4 hours ప్రాక్టీస్ చేసేవాడిని. ఓకే, ఓకే. సో డైలీ 3 to 4 అవర్స్ అసైన్మెంట్స్ అన్నీ చేశారా మనకి ఇచ్చిన యా అసైన్మెంట్స్? యా అన్ని చేశానండి. హాస్పిటల్ రిలేటెడ్ ఒకటి, అండ్ ఇన్సూరెన్స్ మేనేజ్మెంట్ రిలేటెడ్ ప్రాజెక్ట్ ఒకటి, అండ్ చిన్న చిన్న మినీ ప్రాజెక్ట్స్ కూడా మన కోర్స్లో మీరు మంచిగా డిజైన్ చేశారు. బజాజ్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కానీ, అన్నీ హెల్ప్ అయ్యాయండి బాగా. సో మీకు లైక్ కాన్సెప్ట్స్ ఎలా అనిపించాయి? లైక్ మీకు ఎక్కడైనా ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో నాకు ఇది టఫ్గా ఉంది, నేను కంటిన్యూ చేయలేను, అలా ఏదైనా గివ్ అప్ ఇవ్వాలని అనిపించిందా? లేదంటే ఎంకరేజ్మెంట్గా ఉన్నదా చేసే టాస్క్లు బేస్ చేసుకొని? లేదులేండి, ఎక్కడా గివప్ అనేది ఇవ్వాలని ఏ రోజు అనుకోలేదు. బట్ మీ కోర్స్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ బాగుంటుందండి బాగా. అది ఎవరికి ఒక స్పూన్ ఫీడింగ్ చేసినట్టే ఉంటుందండి. మీరు
అంత బాగా చెప్తారు ప్రతి కాన్సెప్ట్ని. రోజు రోజుకి ఇంకా కొత్తది నేర్చుకున్నాం, ఎప్పుడు క్లాస్ స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు నేర్చుకున్నాం, మళ్ళీ ఎప్పుడు సార్ వస్తారు అనే ఒక ఇదిలోనే ఎదురు చూసేవాడినండి. నైస్, నైస్, నైస్. ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీరు టీచ్ చేసే విధానం అండి చాలా బాగుంటుంది. ఒక చిన్నపిల్లలకి ఎలా అయితే స్పూన్ ఫీడింగ్ చేస్తామో అదే విధంగా మీరు టీచ్ చేస్తారండి, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. డీటెయిల్డ్గా. సో మీకు టెక్నికల్ సపోర్ట్ టీమ్ నుంచి ఏ కైండ్ ఆఫ్ అసిస్టెన్స్ దొరికింది? యా యా, మన దగ్గర బెస్ట్ థింగ్ ఏంటంటే అండి, మా టెక్నికల్ టీమేనండి. డైలీ వాళ్ళు 6 to 8 hours వర్క్ చేస్తారు హ్మ్. మోస్ట్లీ. ఏదైనా మనకి ఒక చిన్న డౌట్ వచ్చినా కానీ వాళ్ళ కాంటాక్ట్ అవ్వగానే వాళ్ళు మంచిగా వాళ్ళు పేషెన్స్ తోనే మంచిగా రిసీవ్ చేసుకుంటారు. అండ్ డౌట్స్ క్లారిఫికేషన్ కూడా మంచిగా చేస్తారండి. హ్మ్. హ్మ్. బెస్ట్ థింగ్ అండ్ మనకి సక్సెస్ కూడా వాళ్ళు మెయిన్ రీజన్ అండి, వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ వాళ్ళు కూడా అండి. యాహ్! యాహ్! సో, లైక్ వాట్ ఆర్ ఆల్ పాజిటివ్ థింగ్స్ అపార్ట్ ఫ్రమ్ దట్? మీ కోర్స్‌లో మీరు సక్సెస్ అవ్వడానికి ఇంకా పాజిటివ్ థింగ్స్ ఏవి అవైలబుల్‌గా అయినాయి మోస్ట్‌లీ? మోస్ట్లీ అండి, ఏ మీ క్లాస్ చూస్తే అవి చూసిన తర్వాత మీరు అసైన్మెంట్స్ ప్రొవైడ్ చేస్తారండి. ఆ అసైన్మెంట్స్ అన్నీ చేసేస్తే మనకి ఒక రియల్ టైం నాలెడ్జ్ అనేది చూడంగానే మనకి ఏమీ రాదండి. ప్రాక్టీస్ బేస్డ్ ఆన్ ప్రాక్టీస్ మీదే మనకి ఏదైనా వస్తుంది. మీరు ఆ అసైన్మెంట్స్ క్లాస్ అవ్వగానే ప్రొవైడ్ చేసే విధానం కానీ, అవి తీసుకొని మేము టాస్క్లు ప్రాక్టీస్ చేయటం కానీ, ఇవన్నీ చాలా పాజిటివ్ థింగ్స్ అండి. అలానే మనం ఎక్కువ నాలెడ్జ్ని గెయిన్ చేసుకునే దానికి హెల్ప్ అయిందండి. యాహ్! సో, రిక్వైర్మెంట్ అర్థం చేసుకోవడం కూడా ఇంపార్టెంట్. మీకు వర్క్ యా ఇచ్చినప్పుడు ఆ రిక్వైర్మెంట్ అండర్‌స్టాండింగ్ కూడా మీకు ఒక బిల్డ్ అవుద్ది. ఒక స్కిల్ సెట్ ఈ టాస్క్‌లన్నీ చేయటం వల్ల. యా. యాహ్! సో, మీకు లైక్ యాక్చువల్‌గా ఇంటర్వ్యూస్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యారు అప్రాక్సిమేట్‌లీ? నేను ఆల్మోస్ట్ నా కోర్స్ డిసెంబర్ ఫస్ట్ వీక్లో అయిపోయిందండి. హ్మ్. నేను తప్పు ఏంటంటే అక్కడేనండి ల్యాగ్ చేశాను ఈ ప్రొఫైల్ పెట్టకుండాను. హుహు. జనవరి ఎండింగ్ వరకు ప్రొఫైలే పెట్టలేదు. ఓకే. జనవరి ఎండింగ్ ప్రొఫైల్ పెట్టానండి. నాకు పర్లేదు, కాల్స్ బాగానే వచ్చాయండి. ఆ కాల్స్ అటెండ్ అయ్యాను. మోస్ట్లీ నేను ఒక 5 to 6 ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యానండి. హ్మ్. ఓకే. అండ్ నాకు కెరియర్ గ్యాప్ మీద ఎక్స్పీరియన్స్ పెట్టి అటెండ్ అయ్యానండి. అందులో కూడా ఒక 2 ఇంటర్వ్యూస్ క్రాక్ చేశానండి. అండ్ ఫ్రెషర్గా కూడా ఇది వచ్చిందండి. హుహుహుహు. సో, మీకు ఆల్మోస్ట్ ఒక 3 ఆఫర్స్ వచ్చాయి అయితే. యా, 3 ఔట్ ఆఫర్స్ ఆఫ్ 6. వచ్చాయండి అవుట్ ఆఫ్ 6లో. హుహుహుహు. నైస్, నైస్. సో, అవి ప్యాకేజెస్ ఎంతొచ్చాయి? అవి అరౌండ్ ఒకటి 8 వచ్చిందండి, ఒకటి 9 వచ్చిందండి. సో, ఇది ఫ్రెషర్‌ది చూజ్ చేసుకున్నారు. యా, సర్టిఫికేట్ అండ్ డాక్యుమెంటేషన్ వల్ల ఇంకా ఫ్రెషర్గా హుహుహు. వెళ్ళానండి. ఓకే. నైస్, నైస్. సో, ఇంటర్వ్యూలో మీకు క్వెషన్స్ ఏ కైండ్ ఆఫ్ క్వెషన్స్ అడిగారు ఔట్ ఆఫ్ 6లో? అవుట్ ఆఫ్ 6 అన్ని మన కోర్సులో ఏవైతే కవర్ చేశారో అండి, మాక్సిమం మీరు ఏదైతే క్లాస్ మధ్యలో ఇవి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అని అడుగుతారో ప్రతి ఒక్కటి కవర్ చేశారండి. మోస్ట్లీ 70 to 80%. అండ్ వాటితో పాటు కొన్ని సినారియోస్ కూడా అడిగారండి. మన ప్లగ్ ఇన్ రిలేటెడ్ కానీ, హ్మ్. సెక్యూరిటీ రోల్స్ కానీ, బిజినెస్ రూల్లో స్కోప్ కానీ, హ్మ్. అండ్ వర్క్ ఫ్లో కానీ, అండ్ హ్మ్. జావా స్క్రిప్ట్ సింటాక్సెస్ కానీ, హ్మ్. ప్రతిదీ మన కోర్సులో కవర్ చేసినవి ఆల్మోస్ట్ అడిగారండి. అవి చాలా హెల్ప్ అయ్యాయి మన ఇంటర్వ్యూ క్రాకింగ్ లో కూడా. ఓకే. ఓకే. నైస్. సో, మీకు ఇంటర్వ్యూస్ లైక్ ఒక 6 అటెండ్ అయ్యారు గదా! ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంది రవి ఓవరాల్‌గా? ఎన్ని ఓవరాల్ రౌండ్స్ గా ఉంటున్నవి? ఇంటర్ అండ్ మీకు జాబ్స్ ఎక్కువగా షార్ట్ లిస్ట్ అవ్వడానికి మీరు ఫాలో అయిన టిప్స్ ఏంటి? మోస్ట్లీ నేను రెజ్యూమ్ ని నౌకరీలో నౌకరీ అండ్ లింక్డ్ఇన్ లో పెట్టానండి. హ్మ్. లింక్డ్ఇన్ లో పెట్టాక నేను డైలీ మార్నింగ్ ఒకసారి మీరు చెప్పినట్టుగా ఈవినింగ్ ఆఫ్టర్నూన్ నేను ఒకసారి రోజు అప్డేట్ చేసేవాడినండి ప్రొఫైల్స్. హ్మ్. స్టార్టింగ్ లో నాకు ఒక పెట్టిన వెంటనే నాకు కాల్స్ రావటం కూడా మొదలయ్యాయి.
నాకు హ్మ్. అలానే మధ్య మధ్యలో ఒక 1 వీక్ అలా రాకపోవటం. మోస్ట్లీ కాల్స్ ఆర్ గుడ్ అండి ఈ డొమైన్లో. స్టిల్ నాకు ఇప్పుడు జాయిన్ అయ్యి కూడా నేను అప్డేట్ చేయక 2 మంత్స్ అయినా కూడా స్టిల్ కాల్స్ ఆర్ కమింగ్ అని. హ్మ్. హ్మ్. ఓకే. ఇట్స్ హై డిమాండ్ అండి. ఈ కోర్స్ అనేది హై డిమాండ్లో ఉంది. నేను ఆల్మోస్ట్ 60 డేస్ నుంచి నా ప్రొఫైలే అప్డేట్ చేయలేదు. స్టిల్ నాకు వీక్లీ 2 to 3 కాల్స్ వస్తున్నాయండి. నైస్. నైస్. సో, మనం జాబ్ సెర్చ్ పరంగా ఇచ్చిన టిప్స్ ఎంతవరకు హెల్ప్‌ఫుల్ అయ్యాయి? లైక్ మనకు నౌకరీ ప్రొఫైల్‌లో ఎలా అప్లై చేయాలి? లింక్డ్ఇన్‌లో ఎలా అప్లై చేయాలి? కొన్ని డిస్కస్ చేసాం కదా! సో, అవి ఎలా యా హెల్ప్‌ఫుల్ అయ్యాయి? అవి 100% మనకి హెల్ప్ఫుల్ అవే అండి. అవి ఫాలో అయితే చాలండి. మనం కాల్స్ అనేవి ఈజీగా గెట్ చేసుకోవచ్చు. అండ్ ఇంటర్వ్యూస్ కూడా మోస్ట్లీ కంపెనీస్ అన్ని 2 రౌండ్స్ తీసుకుంటామండి. నేను అటెండ్ అయినవన్నీ. హ్మ్. అండ్ ఫస్ట్ రౌండ్లో మోస్ట్లీ థియరిటికల్ వైజ్ అడుగుతున్నారు. హుహుహు. అండ్ సెకండ్ రౌండ్ వచ్చేసరికి సినారియో బేస్డ్, కొంచెం థియరిటికల్ రెండు మిక్స్ చేసి అడుగుతున్నారండి. అవి మనం టాస్కులు చేయబట్టాం కాబట్టి ఈ సినారియో బేస్డ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి మనకి హెల్ప్ఫుల్ అయ్యాయండి. సో, మీకు ఆఫ్‌లైన్ అయ్యాయా ఇంటర్వ్యూస్? ఆన్‌లైన్ అయ్యాయా? నేను అవుట్ ఆఫ్ 6లో ఒక 2 ఏమో సెకండ్ రౌండ్ ఆఫ్లైన్కి వెళ్ళానండి. హుహుహు. 2 ఏమో ఆఫ్లైన్, ఫస్ట్ రౌండ్ ఏమో ఆన్లైన్ అయింది. ఈ ఫ్రెషర్ జాబ్ మాత్రం అన్ని రౌండ్స్ నేను ఆఫ్లైన్ వెళ్ళానండి. ఓకే. ఓకే. సో, మీకు ఎక్కువగా రిపీట్ అయిన క్వెషన్స్ ఏంటి? ఈ ఔట్ ఆఫ్ 6లో? అవుట్ ఆఫ్ 6లో అండి, మన ప్లగ్ఇన్ లోకి వచ్చేసరికి పైప్ లైన్ స్టేజెస్ అనేది మ్యాండేటరీ క్వశ్చన్ అండి. హ్మ్. ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ప్లగ్ఇన్ రిలేటెడ్లో పైప్ లైన్ స్టేజెస్ అడుగుతున్నారు. అండ్ హ్మ్. సెక్యూరిటీ రోల్స్కి వచ్చేసరికి సెక్యూరిటీ యాక్సెస్ లెవెల్స్ అడుగుతున్నారు, ఓకే. ప్రివిలేజెస్ అడుగుతున్నారు. ఓకే. అండ్ వాటితో పాటు బిజినెస్ రూల్స్ స్కోప్ అడుగుతున్నారు. హుహుహు. వర్క్ ఫ్లోస్కి వచ్చేసరికి వర్క్ ఫ్లో స్కోప్ కూడా అడుగుతున్నారు. హ్మ్. జావా స్క్రిప్ట్ సింటాక్సెస్ రాయమంటున్నారు. అండ్ ఓకే. జావా స్క్రిప్ట్ లో బిజినెస్ రూల్ ఆర్ జావా స్క్రిప్ట్ విచ్ విల్ ఎగ్జిక్యూట్ ఫస్ట్ అనే క్వశ్చన్. ఇలా మోస్ట్లీ మన కోర్స్ నుంచి కవర్ అయిన క్వశ్చన్స్ రిపీటెడ్ గా వస్తున్నామండి. ఓకే. ఓకే. నైస్. నైస్. సో, కోడింగ్ రిలేటెడ్ టాస్క్‌లు మీకెలా అనిపిచ్చాయి రవి మన కోర్స్‌లో? ఎక్కడైనా మీరు ఛాలెంజ్ ఫేస్ చేసారా? లేదండి, మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ లోనే ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే తీసుకుంటారో ఆ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరు చెప్పే విధానంలో ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా అర్థమైపోతుందండి ఎవరికైనా, ఈవెన్ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకైనా కానీ. మోస్ట్లీ హ్మ్. అర్థం కాకపోయినా మరొకసారి చూస్తే మాత్రం ఖచ్చితంగా అది అర్థమవుతుందండి. మీరు అలా తెలుగులో మన రీజనల్ లాంగ్వేజ్లో టీచ్ చేయటం వల్ల అండ్ బెస్ట్గా టీచ్ చేయటం వల్ల అది చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. హ్మ్. యాహ్! అండ్ మీ కోడింగ్ టిప్స్ కూడా చాలా యూజ్ అవుతాయండి. ఒక సింపుల్ వేలో సిస్టమేటిక్గా కోర్స్ ప్లాన్ చేయటం, హ్మ్. ఎవ్రీథింగ్ విల్ హెల్ప్ అండి. యాహ్! యాహ్! థ్యాంక్ యూ. అండ్ ఆల్సో ఇప్పుడు న్యూగా ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో రీసెంట్‌గా కంప్లీట్ అయిన వాళ్ళకి, సో, వాళ్ళు సక్సెస్ అవ్వాలి అంటే లైక్ మీ కోర్స్ లెర్నింగ్ ప్రాసెస్‌లో నేను ఈ కైండ్ ఆఫ్ మిస్టేక్ చేస్తున్నాను. ఇంకొంచెం ఇది చేయకుండా ఉంటే నేను తొందరగా జాబ్ గెటిన్ అయ్యేవాడిని. సో, అలాంటిది సజెషన్స్ ఏమైనా న్యూ లెర్నర్స్‌కి ఆర్ న్యూ జాబ్ సెర్చ్ హోల్డర్స్‌కి మీ నుంచి? సర్చింగ్ ఏం లేదండి. కోర్స్‌తో లాస్ట్ స్టేజ్‌కి వచ్చినప్పుడే ప్రొఫైల్ కూడా పెట్టేయటం ఒకటి నేను బిగ్గెస్ట్ సజెషన్ ఇస్తానండి. అక్కడ టైం ల్యాగ్ తీసుకోకుండా. హ్మ్. నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. ఓకే. అండ్ అసైన్మెంట్స్ అనేది ఒక కీ అండి. అసైన్మెంట్స్ ప్రతి ఒక్కటి చేయాలి. చేస్తేనే మనకు రియల్ టైమ్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. అంటే ఒక ఫ్రెషర్‌గా నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. బట్ ఇట్ హెల్ప్‌ఫుల్ ఫర్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఆల్సో అండి. హ్మ్. హ్మ్. అసైన్మెంట్స్ ఈస్ ద మెయిన్ కీ అండి. మీ ఆ హ్మ్. నావిగేషన్స్ మనం చేస్తేనే మనం సిస్టమ్‌కి బాగా ఫెమిలియర్ అవుతాము. మనకు ఆ నావిగేషన్స్ అవి త్వరగా అర్థమవుతాయి. అంటే మళ్ళీ వెతుక్కోవటం, థియరిటికల్‌గా వెళ్తే ప్రతీదీ మళ్ళీ వెతుక్కున్నట్టే ఉంటదండి. హ్మ్. కరెక్ట్. ఆ కరెక్ట్. అసైన్‌మెంట్స్ అనేవి బిగ్గెస్ట్ కీ ఫర్ అవర్ కోర్స్ అండి. సో, మల్టిపుల్ ఐ విల్ టైమ్స్ చేయటం సజెస్ట్ వల్ల ఎవ్రీ గుర్తుండిపోతాయి. మళ్ళీ మళ్ళీ వెతుక్కోవాల్సిన యాహ్! అవసరం యాహ్! ఉండదు.
అసైన్మెంట్స్ అండ్ జాబ్ సెర్చింగ్ కూడా ఫాస్ట్గా సెర్చ్ చేస్తే మనకి టైం వేస్ట్ అనేది అవ్వకుండా ఉంటుంది అనేది నేను సో బిగ్గెస్ట్ సజెషన్. ఇమ్మీడియట్‌గా స్టార్ట్ చేస్తే. యా యా సో మీరు ఆ ప్రాజెక్ట్స్ 2 టైమ్స్ ఏమైనా చేసారా? లైక్ వి రికమెండెడ్ టు డూ 2 ప్రాజెక్ట్స్ 2 టైమ్స్ యా రైట్? యా యా ఒకటి చేశానండి, హాస్పిటల్ రిలేటెడ్ ప్రాజెక్ట్ సెకండ్ టైం చేశానండి. ఈ లోపు ఇంకా జాబ్స్ కూడా క్రాక్ చేశానండి. సో సెకండ్ టైమ్ చేసినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ ఎలా వచ్చింది? లైక్ సెకండ్ టైమ్‌కి, ఫస్ట్ టైమ్‌కి టైమ్ డిఫరెన్స్ ఫస్ట్ టైమ్ మేబీ ఒక 3, యా 4 టైం డేస్ డిఫరెన్స్. తీసుకుందనుకోండి. యా ఫస్ట్ టైం చేసేటప్పుడు అది మనం లెర్నింగ్ లో ఉంటాం, లెర్నింగ్ చేస్తూ చేయటం వల్ల కొంచెం టైం టేకన్ అవుతుందండి. సెకండ్ టైం హ్మ్. ఆల్రెడీ విన్న కాన్సెప్ట్స్, తెలిసిన కాన్సెప్ట్స్ కాబట్టి మనకి టైం అనేది చాలా సేవ్ అయిపోతుంది అండ్ కాన్సెప్ట్స్ కూడా స్ట్రాంగ్ గా బిల్డ్ అవుతాయండి. ప్రతి ఒక్క హ్మ్. కాన్సెప్ట్ మనం గుర్తుండిపోద్ది అలానే. హ్మ్. హ్మ్. అవి మోర్ ప్రాక్టీస్, మోర్ నాలెడ్జ్ అండి. యాహ్! ప్రాక్టీస్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ ఎంత ఎక్కువ యా చేస్తే అంత నాలెడ్జ్ గెయిన్ చేసుకోవచ్చు. ఈజీగా ఉంటది జాబ్‌లో సర్వే అవ్వటానికి కూడా. యా యాహ్! యా సో నైస్. యాహ్! థ్యాంక్ యూ రవి. సో బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్స్ ఫర్ న్యూ లెర్నర్స్ అండ్ ఫీడ్‌బ్యాక్ యాస్ వెల్. యా వన్ థింగ్ ఐ వుడ్ లైక్ టు షేర్ అబౌట్ అవర్ ఇన్స్టిట్యూట్ అండి అశోక్ గారు. హ్మ్. యాహ్! యెస్ రవి. యా అట్ స్టార్టింగ్ ఆఫ్ టైం నేను మన ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్ అండి. ఐ విల్ కేమ్ హ్మ్. ఐ విల్ కేమ్ టు ఇన్స్టిట్యూట్ అట్ ద స్టార్టింగ్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ డౌట్స్, బట్ ఐ హ్మ్. విల్ కమ్ అవుట్ విత్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండి. హ్మ్. దట్ థింగ్ ఐ విల్ షేర్ ప్రౌడ్లీ అండి, హ్మ్. గ్రేట్. 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 సో బై ద వే మీకు బికాస్ ఆఫ్ యూ. యాహ్! థ్యాంక్ యూ. సో బై ద వే మీకెక్కడ స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది, ఇక్కడ నేను ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వచ్చు? అంటే కొంతమందికి స్టార్టింగ్‌లో డౌట్‌ఫుల్‌గా ఉంటారు గదా! మీరు చెప్పినట్టు. సో ఒక పాయింట్ దగ్గర ట్రిగ్గరింగ్ అవుతది. నాకు కాన్ఫిడెంట్‌గా మూవ్ అవ్వచ్చు ఈ టెక్నాలజీ. సో మీకెక్కడ అనిపిచ్చింది ఈ ఇన్‌స్టిట్యూట్ నుంచి కాన్ఫిడెంట్‌గా మూవ్ అవ్వచ్చని? కాన్ఫిడెంట్ గా మీరు ఫస్ట్ మీలో కాన్ఫిడెంట్ ఉండండి. అది జనాలకి మీరు ఒక త్రీ రికార్డెడ్ క్లాసెస్ ఇస్తారు కదా హ్మ్. హ్మ్. స్టార్టింగ్ లో. హ్మ్. అవి రికార్డెడ్ కాదండి, త్రూ అవుట్ ద కోర్స్ అలానే ఉంటది. మీరు ఎక్స్ప్లెనేషన్ కానీ ఇందులో మనం ముందుకెళ్ళొచ్చు అని నాకు అవి చూసాకే పూర్తిగా నమ్మకం వచ్చేసిందండి. హ్మ్. నేను ఓకే. ఓకే. స్టార్టింగ్ కూడా మీతో ఎక్కువగా డౌట్ఫుల్ గానే డిస్కస్ చేసేవాడిని, హ్మ్. హ్మ్. బట్ డేస్ గోయింగ్ ఆన్ నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందండి. యాహ్! యాహ్! సో మన స్టూడెంట్స్ మీ దయా చాలామంది వల్ల. కూడా చాలామంది గూడా స్టార్టింగ్‌లో అలా కొంచెం డౌట్ అడిగే విధానం కూడా కొంచెం ఏదన్నా లైక్ డిఫైన్ చేసేలాగా అడిగేవాళ్ళు స్టార్టింగ్‌లో. బై ఎండ్ ఆఫ్ ద కోర్స్ అది అంతా వాళ్ళ ఇంటెన్షన్ అనేది చేంజ్ అయిపోతది. అడిగే విధానం కూడా యా మారిపోతాయి. సో, యా ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతాయి అందరికి కూడా. అండి. యాహ్! ఎంత డౌట్స్ తో వస్తామో అంత స్కిల్స్ తో వెళ్తామండి బయటకు వచ్చే. అది నేను కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తాను. హ్మ్. ఇప్పుడు మీరు కొంతమంది ఇప్పుడు డౌట్‌ఫుల్‌గా మన దగ్గర ఎవరైనా జాయిన్ అవ్వకుండా మిస్ అయ్యారనుకోండి. సో, వాళ్ళ పరంగా లైక్ మీరు లైక్ వాట్ సజెషన్ డు యూ గివ్? సజెషన్ అంటే డౌట్ఫుల్ అంటే మీరు ప్రొవైడ్ చేసే త్రీ వీడియోస్ వాళ్ళు చూసి వాళ్ళకి అర్థం అవుతుంది. ప్రతి ఒక్కరు డెఫినెట్ గా అర్థం అవుతుంది అండి, అర్థం అవ్వదు అని ఏం లేదు మన హ్మ్. కోర్సులో. హ్మ్. మీరు తీసుకునే గైడెన్స్ కానీ, మీరు ఈవెన్ లేట్ నైట్స్ కూడా మీరు మెసేజ్ ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ అవుతారండి. బయట ఏ ట్రైనరు ఇంత ఇదిగా చెప్పరండి హ్మ్. మోస్ట్లీ. అండ్ మీరు టైం మీరు మాకు టైం స్పెండ్ చేయటం గానీ, ఎవ్రీథింగ్ అనేది చాలా యూస్‌ఫుల్ అండి. హ్మ్. హ్మ్. యాహ్! ఆహ్, సో, ఒక మీరు ఏ టైంలో క్యాండిడేట్స్‌కి అయినా రెస్పాండ్ యాహ్! అవుతారు. కరెక్ట్. సో, అసైన్‌మెంట్స్ ఈస్ ద కీ రోల్ యాక్చువల్లీ. ఎక్కడైనా సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనకి అసైన్‌మెంట్ చేస్తేనే సర్వైవల్ కానీ, సినారియో బేస్డ్ క్వెషన్స్ కానీ టాకిల్ చేయొచ్చు ఎవరైనా సరే. సో, దట్ ఈస్ యాహ్! ద ఇంపార్టెంట్ థింగ్. అందుకోసం మనకి ఎక్కువ మోర్ ఆన్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్ మీద మనం యాహ్! ఎక్కువగా ఫోకస్ మోస్ట్‌లీ చేస్తాం. 300 కూడా అసైన్‌మెంట్స్ దాకా ఇస్తారు. అవి చాలా హెల్ప్‌ఫుల్ అవుతాయండి కెరియర్‌కి. కరెక్ట్. కరెక్ట్. యాహ్! సో, థ్యాంక్ యూ సో మచ్ రవి. అశోక్ డైనమిక్స్ మార్కెట్‌లో చాలా మంది ఉండొచ్చండి. కానీ మన అంటే
వన్ ఆఫ్ ద అని చెప్పను, ఓన్లీ వన్ అనే చెప్తానండి. మన అశోక్ డైనమిక్స్ గురించి చెప్పమంటే సిఆర్ఎం వరకు హ్మ్. అంటే హ్మ్. అంటే ద వే ఆఫ్ టీచింగ్ అంటే నాలెడ్జ్ ఉండొచ్చండి చాలా మందికి, అది షేర్ చేసే విధానంలో కూడా కొంతమంది ల్యాగ్ అవుతారండి. యాహ్! ఎంత ఆ వర్తికల్ అయినా ల్యాగింగ్ లో సరే. టీచింగ్ స్కిల్స్ లో కూడా మీ టీచింగ్ స్కిల్స్ కి 100 అవుట్ ఆఫ్ 100 అండి. ఎక్కడ హ్మ్. దాన్ని డిఫైన్ చేయడానికి లేదండి. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ. అది దట్స్ వై ఐ విల్ స్ట్రాంగ్లీ సే అండి, ఓన్లీ వన్, నాట్ వన్ ఆన్ ఓన్లీ. హ్మ్. సో, మనకి యాహ్! క్యాండిడేట్ వర్త్‌ఫుల్ ఉన్నా సరే, కొంతమంది ప్రెజెంటేషన్ దగ్గర లాగ్ అయిపోతారు. ఆ యా ప్రెజెంట్ యా చేసే విధానం ప్రాపర్‌గా ఉంటే, కాంప్లెక్స్ టాస్క్ కూడా ఈజీగా ఉంటది. స్టూడెంట్స్ గ్రాప్ చేసుకోవడానికి. మెయిన్లీ మీ టీచింగ్ స్కిల్స్ కి హ్యాండ్స్ ఆఫ్ అండి. హ్మ్. థాంక్ యూ. థాంక్ యూ రవి. థ్యాంక్ యూ అశోక్ గారు. యాహ్! ఓకే రవి. థాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెరియర్.